నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే యాదాద్రి నుంచి అంతర్జాతీయ ఐబీ సిలబస్ ప్రవేశపెట్టేందుకు చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఐబీని ప్రభుత్వ ఇచ్చారంగంలో భాగస్వామ్యం చేయటం తమకు సంతృప్తినిస్తోందన్న సీఎం చంద్రబాబు పనులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ఎజెండా చంద్రబాబు జెండా మోయడమేనని విమర్శ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేసిన ఎంపీ కేశినేని నాని చంద్రబాబు ధనికుల పక్షపాతి అని విమర్శ నారా లోకేష్ పనికిమాలిన వ్యక్తి అని ధ్వజం వచ్చే ఎన్నికల్లో ఎంపీ కేశినేని నాని ఓటమి తథ్యమన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన చిన్ని ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ ఐబీ సిలబస్ ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది వచ్చే ఏడాది నుంచి 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు క్రమంగా ఈ సిలబస్ ను ప్రవేశపెట్టేందుకు ఐబీ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయటం తమకు గొప్ప సంతృప్తినిస్తోందన్నారు ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనదని 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయటం సంతృప్తినిచ్చే కార్యక్రమమన్నారు నాణ్యమైన విద్యను భవిష్యత్ తరాలకు అందించడం అన్నది చాలా ముఖ్యమన్నారు భవిష్యత్ తరాలు మంచి ఉద్యోగాలు సాధించాలన్నా భవిష్యత్తు ప్రపంచంలో నెంబర్ 1 గా నిలవాలన్నా భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అవసరమన్నారు గ్రేట్ సాటిస్ఫాక్షన్ that I joined this pivotal endeavor to integrate international baccalaureate IB program with the government education spanning from class 1 to class 12 in Andhra Pradesh. In fact, the most important thing is the partnership in bringing about quality education, which is going to be the most critical factor going forward when the next generation put up for their test, be it employment opportunities or be it they becoming the leaders for tomorrow's world. That being said, the quality of education, especially in countries such as ours, should be upgraded to the level where we are also on par. Partnership, of course, is going to be one challenging role. I do understand and I do appreciate, and my heartfelt thanks to IB for actually coming forward in this endeavor. It's a journey, no doubt. We start off with capacity building of teachers this year. Then going forward, we bring in IB curriculum, we bring in IB standards. Every year. And I'm looking forward for the ability for me to come in person to Andhra Pradesh, meet you all and discuss our now starting journey together in person. Now, as we are celebrating the signing of the Memorandum of Understanding between Andhra Pradesh and International Baccalaureate, I'm especially thankful to the Chief Minister, Sri Y.S. Jagamohan Reddy, for supporting this partnership through to fruition. We thank you all for your hospitality and for trusting us at the IB as partners in serving the children and education future of Andhra Pradesh. There are 3 points that I would like to raise up at this. చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తే ప్రజలు నమ్మరని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 23వ డివిజన్ సీతారాంపురం ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావుతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు పర్యటనలో భాగంగా 1వ తేదీ కావడంతో పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ అభివృద్ధిలో భాగంగా ఈరోజు 23వ డివిజన్ సీతారాంపురం ఏరియాలో పర్యటించామన్నారు 1వ తారీఖు కావడంతో పెన్షన్దారులకు పెన్షన్లు పంపిణీ చేస్తూ అందిన పథకాల వివరాలను తెలియజేస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు పెన్షన్లు కూడా అవాతాతలకు ఇస్తుంటే వాళ్ళ సంతోషం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మేము జగనన్న మాకు ఇంటికి పంపిస్తున్న డబ్బులు మేము తప్పకుండా ఆయన కోసం ఓటేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా చాలా చక్కగా జరుగుతుంది ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు అతనికి తోడుగా
అండగా ఎప్పుడు కూడా దత్తపుత్రుడు ఆయన తోడుగానే ఉంటాడు. ఎప్పుడు కూడా 2014 కానివ్వండి, 2019 కానివ్వండి, 2024 కానివ్వండి, మధ్యలో 2019లో కొంచెం వేషాలు వేశారు. కావాలని ఏదో ఓట్లు చీల్చాలని చెప్పని, ఏదైతే అధికార పార్టీ మీద వ్యతిరేకత ఓటు ఉంటుందో ఆ ఓటు చీలుద్దామని చెప్పని దొంగనాటకాలు ఆడాడు. మళ్ళీ 24 మళ్ళీ కలిసే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పని పిలుపునివ్వడం జరిగింది, సిద్ధమా అని చెప్పని. దానికి కూడా మేము సిద్ధమని చెప్పని పవన్ కళ్యాణ్ తాలూకా మనుషులు మాట్లాడుతున్నారు. చాలామంది అంటున్నారు పవన్ కళ్యాణ్ సిద్ధం అంటే తెలుగుదేశం అతని పేరేంటి ఏబి వెంకటేశ్వర్లు అంటే వాళ్ళు చేసినట్టే మిగతా వాళ్ళు చేస్తారని చెప్పి అనుకుంటున్నాడేమో అని అనుకుంటున్నాను. అతని పరిపాలనలో అదేవిధంగా చేశాడు. అతనే వెళ్ళి మీడియేషన్ చేయడం, అతనే వెళ్ళి ఇతర పార్టీ వాళ్ళ నాయకులను జాయిన్ చేయించడం, అతను పోలీసు వ్యవస్థను వాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా వాడుతుందని చెప్పని పాప అతనికి అనుమానం కాదు, వీళ్ళు కూడా వాడతారేమో అని చెప్పి అనుకుంటున్నాడు. నాలాగేమో అనుకోని జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అవసరం ఎవరితో కూడా ప్రాకులాడాల్సిన 3వ డివిజన్లో మరి మన అభ్యర్థి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే స్థానిక ఇన్ఛార్జ్ గారు సురేష్ గారు, మరి వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో గడప గడపకి మన ప్రభుత్వం, లేకపోతే అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు అభ్యర్థి గారు మాట్లాడారు ఇందాక. ఎందుకంటే మేము రోజు ఒకటే చెప్తాం, మేము ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం. పార్టీ యావత్తు కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా మానిటరింగ్ చేసేది ప్రజల యొక్క సంక్షేమం. అలాగే నిన్న బాండావమ్మ ఒక మాట మాట్లాడాడంట. నేను ఆయనకు ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా నీకు 2014 to 19 కావచ్చు. పట్టణ నియోజకవర్గం 23వ డివిజన్లో మన వైసీపీ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గడప గడపకి వెళ్ళాం. మా పార్టీ చేసిన అభివృద్ధి చూసి ప్రజలందరూ అపూర్వ స్పందన తెలియజేస్తున్నారు. మా అందరూ గడప గడపలో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సెంట్రల్ నియోజకవర్గంలో అత్యంత టీడీపీ అధినేత చంద్రబాబు ధనికుల పక్షపాతి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. కేశినేని నాని గురువారం బందర్ రోడ్లోని వజ్ర గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన 4వ విడత వైఎస్సార్ ఆసరా సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని కొనియాడారు. సీఎం జగన్ విజయవాడ నగరంలో 325 కోట్ల రుణమాఫీ చేశారన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తి చేసి చూపించిన నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. అదే చంద్రబాబు అంబేద్కర్ విగ్రహ నిర్మాణం అని చెప్పి శంకుస్థాపన కూడా చేయలేదన్నారు. రాష్ట్రంలోని పిల్లలందరూ అంబేద్కర్లా చదువుకోవాలని ఆకాంక్షించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని, కానీ చంద్రబాబు మాత్రం ధనికుల పక్షపాతి అని విమర్శించారు. నిజంగా కూడా ఎప్పటికప్పుడు ఈ నెలలో ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు అని మనకి హెడ్లైన్లో వార్త వస్తుంది. చంద్రబాబు గారి మీడియాలో, అంతకుముందు మా మీడియాలో. నిజంగానే అనుకునేవాడిని, నిజంగానే వచ్చే నెల పేదలకు సంక్షేమ పథకం రాదేమో, జగన్మోహన్ రెడ్డి గారు జీతాలు ఇవ్వలేరేమో అని ఎక్కడో మారుమూల ప్రాంతంలో మీడియాను పంపించి ఒక గోతులు ఉన్నటువంటి రోడ్డు తీసేవాళ్ళు, ఫోటో దాన్ని హైలైట్ చేసేవాళ్ళు. ఆ రోడ్లన్నీ మోకాల్లో గోతులు ఉన్నాయని నేను తిరుగుతుంటే మరి విజయవాడ పార్లమెంట్లో నాకు ఎక్కడ గోతులు కనపడలేదు. రోడ్లలో ఎక్కడో మారుమూలలో చిన్న చిన్న రోడ్లు, ఎక్కడ పల్లెటూరులో రోడ్లు ప్రభుత్వం దృష్టిలోకి రాకపోతే రాలేదేమో కానీ నాకైతే కనపడలా. నేను జగ్గపేట నుంచి విజయవాడ తిరుగుతున్నా. విజయవాడ నుంచి తాగునీటి ఫెసిలిటీ ప్రాబ్లం ఉంటే గత 5 ఏళ్ళు నేను చేయలేకపోయాం, గద్దెరామని చేయలేపాడు. మేము ప్రభుత్వంలో ఉండి ఆటోనగర్ రైలా ప్రతినిధులు అందరూ మా దగ్గరికి వచ్చినప్పుడు సరే నా ఫండ్స్ నుంచి ఒక 2.5 కోట్లు ఇచ్చాను. తర్వాత ఐలా ఫండ్స్ నుంచి అవినాష్ 1 కోటి రూపాయలు ఇచ్చి దానికి ముందుకు తీసుకెళ్తే ఇప్పుడు దాదాపు 40 ఏళ్ళ నుంచి అక్కడ తాగునీటి సమస్య లేదు. దానికి అవినాష్ ఆటోనగర్లో దాదాపు 1,00,000 మంది పనిచేస్తారు. ఆ సమస్యకు కూడా నేను 2.5 కోట్లు ఇస్తే తను 1 కోటి రూపాయలు ఐలా నుంచి ఇప్పించి అది అమ్మడే నిర్మాణం పూర్తి చేపిస్తే నేను, మేయర్ గారు, అవినాష్, మన డిప్యూటీ మేయర్ గారు అందరూ వెళ్ళి దాన్ని ఓపెన్ చేయించాం. ఆ ఓపెన్ చేపిస్తే నా మీద ఒక సోషల్ మీడియా మెసేజ్ పెట్టి ఇచ్చారు, పోస్ట్ పెట్టి ఇచ్చారు. మా పాత పార్టీ టీడీపీ అలవాటు నాకు తెలుసు. అవన్నీ ఇంతకుముందు కనకదుర్గ ఫ్లైఓవర్ తెచ్చానన్నావు, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ తెచ్చానన్నావు, ఎయిర్పోర్ట్ తెచ్చానన్నావు, ఇప్పుడేమో నీళ్ళ ట్యాప్లు ఓపెన్ చేస్తున్నావు వెళ్ళని. అది నీళ్ళ ట్యాప్లు కాదు, బచ్చాలి వాటర్ ట్యాంక్ 40 ఏళ్ళ నుంచి పూర్తి చేయలేదు. వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్ రాదని టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ విజయవాడలో తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు. ఎంపీ కేశినేని నానికి మతి భ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కుక్కలకు విశ్వాసమైనా ఉంటుంది కానీ నానికి అది కూడా లేదని చురకలంటించారు. ఒకే జాతి పక్షులని ఒకే గుటికి చేరినట్లు సైకోలంతా జగన్ పంచన చేరారని, వైసీపీలో నానికి ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం దేవినేని అవినాష్ అనుచరుడిగా ఉన్న కేశినేని నానికి వైసీపీలో ఇంకెవరూ తోడు దొరకట్లేదన్నారు. ప్రజా జీవితం నుంచి కేశినేని నాని కనుమరుగవటం ఖాయమంటూ వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా మన స్థానిక ఎంపీ కొంచెం మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారికి ఓటమి భయం పట్టుకుంది. ఆ ఓటమి భయంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. కొంతమంది పిచ్చి కుక్కలని ఊర కుక్కలని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా గుర్తుంచుకోనని కుక్కలకి విశ్వాసమైనా ఉంటుంది. నీకు ఆ మాత్రం విశ్వాసం కూడా లేదు. నిన్నింత వాడిని చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకుండా ఉన్నావు. వాటికి ఉన్న విశ్వాసత కూడా నీ దగ్గర లేదు. అంతేకాకుండా ఒకటే చెప్తున్నాం, నీకు మతి భ్రమించింది. పక్షులు ఒకే రకం పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్టు సైకోలన్నీ ఒక సైకో పార్టీ చెంతకు చేరినాయి. కాబట్టి మీరందరూ ఏమి చేసినా రాష్ట్ర ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో పైగా ఉమ్మడి తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు. అంతేకాకుండా ఆశ్చర్యకరమైన రీతిలో పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోబోతున్నారు. మీరు గుర్తుంచుకోండి, ఇవాళ ప్రజలకే కాదు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకు కూడా అర్థమైపోయింది వైసీపీ ఓడిపోతుందని. అందుకనే అతను అవినాష్ అనుచరుడు, మొన్నే చెప్పా, అతను అవినాష్ కింద అనుచరుడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అతని ఆదరణ ఏ విధంగా ఉండేదో మీకు తెలుసు. మా నాయకులందరూ ఇతని మీద ఇష్టం లేకపోయినా కూడా మా గౌరవ ఎంపీగా గౌరవించారు. అక్కడికి వెళ్ళినాక అవినాష్ వెనకమాల లేకపోతే ఇన్ఛార్జ్ ఎవరుంటే వాళ్ళ వెనకమాల తిరగటం తప్పితే ఇతనికి అసలు ఏమీ లేదు. ఇతనికి టికెట్ కూడా ఇస్తారని మాకైతే నమ్మకం లేదు. మొన్న జగన్ యొక్క చర్యలు చూస్తే ఇతని టికెట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. అదే చెప్తున్నా, ప్రజా జీవితంలో ఇతను కనపడ్డం, ఇతను మతి భ్రమించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేవలం ఎన్నికల ప్రసంగం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర భారతదేశంలో ఇలాంటి చెత్త బడ్జెట్ను ఏనాడూ చూడలేదని దుయ్యబట్టారు. గత 10 ఏళ్లలో అభివృద్ధి చేశామని చూపించిన లెక్కలకు వాస్తవాలకు ఏమాత్రం పొంతం లేదని, పైగా వచ్చే 5 ఏళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతోందని చెప్పుకోవటం ఎన్నికల ర్యాలీల్లో చేసిన ప్రసంగంలా ఉందన్నారు. డెమోక్రసీ, డెమోగ్రఫీ, డైవర్సిటీ వంటి పదాలను మోదీ ప్రసంగంలో తరచూ వింటూనే ఉన్నామని, కానీ ఏనాడు వాటి అర్థాలకు అనుగుణంగా ఆయన పాలన లేదని, పైగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేశారని గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గతంలో అయితే అంకెల గారడి అనేవాళ్ళము, కానీ ఈసారి పక్కా ఎన్నికల స్పీచ్ ఇచ్చినట్లుగా ఉంది. పైగా పదే 10 ఏళ్ల కాలంలో తాము అభివృద్ధి సాధించామని చెప్తూ వచ్చారు. ఈ బడ్జెట్ గురించి మాట్లాడమంటే 10 ఏళ్లుగా వారు ఎంతో అభివృద్ధి సాధించినట్లుగా, ప్రత్యేకించి మహిళలు, పేదలు, యువకులు, రైతులకు ఒక టార్గెట్ చేసి వారి కోసం కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లుగా చెప్పింది. కానీ అది అవాస్తవం. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఆమె పేర్కొన్న వర్గాలు ఏవి కూడా అభివృద్ధి సాధించలేదు. రైతులు ఇప్పటికి కూడా అప్పుల పాలయ్యారు, అప్పుల్లో ఉన్నారు. గిట్టుబాటు ధరలు కూడా వాళ్ళకి లభ్యం కావడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న 6,000, 10,000, 13,000 రూపాయలు ఏ మూలకు చాలదు. వారి అభివృద్ధి జరగలే. ఇప్పటికీ ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత యువకుల గురించి చాలా గొప్పగా చెప్పింది ఆమె. యువకులకి మీరు 2014 ఎన్నికలు చాలా క్లియర్గా చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారో మీరు చెప్పలేకపోతా ఉన్నారు. పేదరికం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. 25 కోట్ల మంది పేదలు విముక్తి అయ్యారు. వారందరూ కూడా బిలో పవర్టీ లైన్ నుంచి అబోవ్ పవర్టీ లైన్కి వచ్చని చెప్పారు. మరి 25 కోట్ల మంది పేదలందరూ కూడా పైకి వచ్చింటే దేశంలో 80 కోట్ల మందికి ఉచిత మేలు జరిగితేనే తమ పార్టీకి ఓటు వేయమని ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని పశ్చిమ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ అన్నారు.
పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్లో మేయర్తో కలిసి షేక్ ఆసిఫ్ పర్యటించారు. డివిజన్లో జరిగిన సంక్షేమం, అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. కొండ ప్రాంతంలో ఎప్పుడూ జరిగిన అభివృద్ధి ప్రస్తుతం తమ డివిజన్లో జరుగుతోందని స్థానికులు ఆసిఫ్ ఎదుట సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ 175 స్థానాల్లోనూ విజయం సాధించి ప్రజలకు మేలైన పాలన అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, అర్షద్, అప్పాజీ, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్లో గడప గడపకి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల్ని అడిగి తెలుసుకొని ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాం. తప్పకుండా ప్రజాపాలన, ప్రజలు ఏదైతే వాళ్ళ సౌకర్యాల కోసం అడుగుతున్నారో అక్కడ ఆ ఏరియాలో ఉన్న డివిజన్లో ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, లేకపోతే కల్వర్ట్స్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఏదున్నా సరే సమస్య స్థానిక కార్పొరేటర్ అప్పాజీ గారి దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలన్నీ పరిష్కరించి కనీసం 53వ డివిజన్లో ఒక గణపతిరావు రోడ్డు కానివ్వండి, లేకపోతే మా డ్రై స్ట్రీట్ కానివ్వండి, దగ్గర 5 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేశాం. తప్పకుండా ఓటు అడిగే హక్కు మాకే ఉంది. ఇక్కడ అభివృద్ధి చేసి మరి వెళ్ళి ఓటు అడుగుతున్నాం. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబానికి నేను మేలు చేసి ఉంటేనే మీరు నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయండి, నాకు మీరు సైనికుల్లాగా నిలబడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్గా చెప్తున్నారు. తప్పకుండా రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తామని ఆ పార్టీ నాయకులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కేంద్రాల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. భీమవరం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అన్ని కార్యాలయాల్ని ప్రారంభించారు. విజయవాడ నుంచి ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఒకే రోజు పార్లమెంట్ కేంద్రాలను ప్రారంభించుకోవడం శుభపరిణామమన్నారు. నరేంద్ర మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఎంతో మేలు జరుగుతుందన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు, శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కేంద్రాలని పార్లమెంట్ ఎన్నికల కేంద్రాలుగా మార్చాలి. ఒకే రోజు 1/2/24 ఒకే రోజు 10:30 నుంచి 11:30 లోపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు ఎన్నికల కేంద్రాలు ప్రారంభించాలని పిలుపు మేరకు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ విజయవాడ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర దేశంలో మరొకసారి మోదీ సర్కార్, రాష్ట్రంలో ఒకసారి భారతీయ జనతా పార్టీ ఈ నినాదంతో యావత్ భారతదేశం కూడా ఈ రోజున మారుమ్రోగిపోతుంది. మనందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా ఈ రోజున ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పన, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే కానివ్వండి, అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముద్దుసలి వరకు కూడా భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతంతో ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలను అందిస్తూ ఉంది. మన రాష్ట్రంలో అండ్ దేశంలో కూడా చూస్తే వారసత్వ, కుటుంబ, అవినీతి పాలకులు ఎవరైతే ఉన్నారో, పార్టీలు ఎవరైతే ఉన్నారో వారిపైన పోరుకి సిద్ధపడు రాష్ట్ర రథసారథి పురంధేశ్వరి గారి ఆలోచన మేరకు ఇవాళ ప్రతి జిల్లాలో కూడా జిల్లా కార్యాలయాలు తెరవటం జరుగుతుంది. అట్లానే విజయవాడ కూడా ఇవాళ సెక్రటరీ అయిన మట్టా ప్రసాద్ గారు ఇవాళ వచ్చి ఇక్కడ తెరవటం జరిగింది. ఈ కార్యాలయాలతో ఇవాళ నుంచి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్కి శంఖారావం కూరుతోందని కూడా చెప్పగలం. జగన్ గారి పిలుపు మేరకు మేము కూడా రణానికి సిద్ధమే అని కూడా ఇవాళ నుంచి మా కార్యాచరణ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు ఏదైతే 25 జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో ఆ 25 జిల్లాలను కూడా వర్చువల్గా ఎన్నికల కార్యాలయాలుగా ఈ రోజు నుంచి మరి ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూస్తామని ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ సంపత్ కుమార్ అన్నారు.
మైలవరం సెక్టర్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ సంపత్ కుమార్, నియోజకవర్గ అభివృద్ధిలో సెక్టర్ ఆఫీసర్లు, పలువురు పోలీస్ సెక్టర్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ నిర్వహించే సెక్టర్ ఆఫీసర్లకు అవగాహన అవసరమని, అందువల్ల ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని, ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూస్తామని ఆయన వెల్లడించారు. సమావేశానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా సెక్టర్ ఆఫీసర్స్, అదేవిధంగా సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలంటే సంపూర్ణమైనటువంటి అవగాహన అందరికీ ఉండాలి ఎన్నికల సిబ్బందికి. దానిలో భాగంగా ఈ ప్రయత్నం చేయడం జరిగింది. దీంతోపాటు ప్రతి ప్రధాన పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా మినిమం ఉండాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, టాయిలెట్ దగ్గర నుంచి ర్యాప్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇతర ఫర్నిచర్ కానీ, లైటింగ్ కానీ, వీటన్నిటిని పరిశీలించడం కోసం ఈ సెక్టర్ ఆఫీసర్స్కి బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. సో వాటి యొక్క వెరిఫికేషన్ కోసం ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. అందరూ ప్రధానంగా వారి యొక్క బాధ్యతలన్నింటినీ పూర్తిగా నిర్వహించేటువంటి ప్రక్రియలో ఎలాంటి లోపం లేకుండా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల నాగరా మోగించామని పురంధరేశ్వరి అన్నారు. బీజేపీ అధికారంలోకి రాకముందు దేశంలో స్కామ్లు మాత్రమే ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం కోసం స్కీంలను తీసుకొచ్చిందని తెలిపారు. గత 10 ఏళ్లుగా అవినీతి లేని పాలనను అందించామని తెలిపారు. ఏపీలో విధ్వంసకర పాలన కొనసాగుతోందని విమర్శించారు. గుళ్లలోని విగ్రహాలను కూలగొడుతున్నారని మండిపడ్డారు. తలకాయ లేని మొండెంలా, రాజధాని లేని రాష్ట్రంలా ఏపీని చేశారని దుయ్యబట్టారు. మరి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు బిల్లు ఎందుకు పెట్టలేదండి? ఆ తర్వాత కదా అనౌన్స్ చేసింది రాజ్యసభలో ప్రత్యేక హోదాకు సంబంధించి. ఇవాళ ప్రత్యేక హోదా అంటారా? ప్రత్యేక హోదా అన్నది 14వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిబంధన మేరకు ఏ రాష్ట్రానికి వర్తించదు. కనుకనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అన్న పదం వాడలేము, కానీ ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి అన్ని లాభాలు కూడా ప్రత్యేక ప్యాకేజ్ మాధ్యమంగా మీకు అందిస్తామని అప్పుడు ప్రభుత్వానికి తెలియజేసింది. మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా స్వాగతించారు. వారు కూడా అద్భుతం అని చెప్పారు. వెంకయ్యనాయుడు గారిని తీసుకుని వచ్చి వారికి సన్మానాలు కూడా చేశారు. మరి దాని కింద లాభం పొందాలంటే హడ్కో ద్వారా, నబార్డు ద్వారా మేము వనరులు సమకూరుస్తాము, మీరు ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సమకూర్చండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అది అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పథకాలు అందరూ గుర్తుపెట్టుకోవాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దేవినేని అవినాష్ అన్నారు. వజ్రా గ్రౌండ్స్ లో జరిగిన ఆసరా కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ముందుగా జగన్ చిత్రపటానికి వైసీపీ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ చేసిన మంచి పథకాలు అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. 4 విడతలుగా తూర్పు నియోజకవర్గంలో 125 కోట్లు రుణమాఫీ చేసిన ఘనత జగన్ సొంతమన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ జగన్ అమలు చేసి చూపించారని, నవరత్నాలతో పాటు మరిన్ని పథకాలు పక్కాగా అమలు చేశారని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని దమ్ముగా అమలు చేసి చూపించిన నేత దేశంలోనే మరెవరూ లేరని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని దగా చేశారని, జన్మభూమి కమిటీలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. మాత్రమే 2,50,000 కోట్లు ఖర్చు పెట్టినారు అని అంటే ఇది చిన్న విషయం కాదు. ఈరోజు దోచుకో తినుకో అన్న సన్నంగా వెళ్ళింది గత గవర్నమెంట్, గత పాలకులు. ఏనాడు ప్రజలు ఏం బాధపడుతున్నారు, అక్క చెల్లెమ్మలు ఏం బాధపడుతున్నారు అన్నది ఏనాడు చూడలే. అమరావతి అని ఒక భ్రమరావతిని తీసుకొచ్చి ఆ భ్రమరావతిలోన వాళ్ళు ఏ పొద్దు అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేసుకున్నారే కానీ విజయవాడ నగర అభివృద్ధి కానీ, లేకపోతే ప్రజల సంక్షేమం కానీ, పిల్లల చదువులు కానీ, వైద్యానికి కానీ, విద్యకు కానీ, సొంతింటి కళకు కానీ ఏ పని చేసింది లేదు. ఇక్కడ ఉన్న మీరు తెలుగుదేశం పార్టీ జెండా మోస్తేనో లేకపోతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే మీకు పెన్షన్ అయినా, రేషన్ అయినా ఏదైనా కార్యక్రమాలు చేసేవారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో
వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ దగ్గరికి చాలామంది వచ్చారు, మేము వచ్చాం. మీరు ఏ రోజైనా మా దగ్గరికి వచ్చారా? మాకు పలానా పెన్షన్ కావాలని చెప్పి ఏ రోజైనా మా దగ్గరికి వచ్చారా? మా కార్పొరేటర్ల దగ్గరికి వెళ్ళారా? మా నాయకుల దగ్గరికి వెళ్ళారా? లేకపోతే అర్హత వచ్చిన వెంటనే వాలంటీరే మీ ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు అందించాయనే విషయం దయచేసి మీరు అందరిగా గుర్తుపెట్టుకోండి. ఏ రోజన్నా ఒకరి దగ్గరికి వెళ్ళి మేము తిరిగా మీ ఇంటికి వచ్చాం. ప్రతి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బటన్ నొక్కుతున్నారు, నేరుగా మీ బ్యాంక్ అకౌంట్కి. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో కొండ ప్రాంతం ఉంది. పెన్షన్ 1వ తారీఖు వస్తుందో, 2వ తారీఖు వస్తుందో, 5వ తారీఖు వస్తుందో, 10వ తారీఖు వస్తుందో. తనకు టికెట్ ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ వెస్ట్లో బల ప్రదర్శన చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేనకు ఏ నియోజకవర్గాలను కేటాయిస్తారో అనే ఉత్కంఠత నెలకొంది. పొత్తు నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు టికెట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తనకు టికెట్ ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ వెస్ట్లో బల ప్రదర్శన చేశారు. కనకదుర్గమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకి ఇచ్చే దరఖాస్తును అమ్మవారి ఎదుట ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తనకు దైవ సమానులని, ఆయనకిచ్చే అప్లికేషన్ను ముందుగా అమ్మవారికి ఇచ్చానని తెలిపారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ లేదా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని అప్లికేషన్ ఇస్తున్నట్లు తెలియజేశారు. ఈరోజు ఆ అప్లికేషన్లో నాకు దైవ సమానమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను అమ్మవారిని ఎంత నమ్ముతానో చంద్రబాబు నాయుడు గారిని అంతే నమ్ముతాను. మా ఇంట్లో మాకు దైవ సమానులు చంద్రబాబు నాయుడు గారని ఉంటుంది, అది అందరికీ తెలుసు. ఈరోజు నా పెళ్లి రోజు, మా పెళ్లి రోజు నుంచి నాకు బాగుంది కాబట్టి ఈరోజు పెళ్లి రోజున ముహూర్తంగా పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని ఈ అప్లికేషను చంద్రబాబు నాయుడు గారికి పెట్టడం జరిగింది. ఆ అప్లికేషన్లో ఏముందంటే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కానీ లేదా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ నన్ను పోటీ చేయించండి. ఇవాళ భారతదేశ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒక పార్టీ సింబల్ మీద కలిసి 2వ పార్టీలోకి వెళ్తున్నటువంటి రోజులు ఇవి. ఏ రోజు ఏ ముఖ్యమంత్రి మారుతాడో, ఏ రోజు ఏ ముఖ్యమంత్రిని చేస్తాడో తెలియని రోజులు. ఇవాళ ఏ పార్టీకైనా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ కూటమికి ఏదన్నా వస్తే డి అంటే డి అని మీరు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నిలబడే మీద నాయకులు ఈ రాష్ట్రాల్లో బీఫామ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 3 సంవత్సరాలు పార్టీలో పోరాటం చేయలేనటువంటి వ్యక్తులు, పార్టీలో కనబడినటువంటి వ్యక్తులు 2 సంవత్సరాలు బట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలయికతో పార్టీకి మళ్ళీ కొత్త జోష్ వస్తే కొత్త వాళ్ళు కనబడుతున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ప్రజలపై దోమలు దండయాత్ర చేస్తున్నాయని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. నగరంలో ప్రజలపై దోమలు దండయాత్ర చేస్తున్నాయని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. ఒకవైపు ప్రజలు కంటి మీద కునుకు లేకుండా అల్లాడుతుంటే మరోవైపు అధికార వైసీపీ ప్రజాప్రతినిధులు మాత్రం మొద్దు నిద్ర నటిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కనీసం కార్పొరేషన్ అధికారులైనా స్పందించి తక్షణమే నగరంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాత్మక వ్యాధుల బారిన పడకుండా ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. నగరంలో దోమల నివారణలో పాలకపక్షం ఘోర వైఫల్యాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం 43వ డివిజన్ ఊర్మిళానగర్లో పారిశుధ్య నిర్వహణ పనులను చేపట్టి తమ నిరసన తెలిపారు. పారిశుధ్య నిర్వహణ అలాగే దోమలని నియంత్రించడంలో నగరపాలక సంస్థ అధికార పక్షం అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారు. ఫలితంగా ప్రజలపైన దోమలు దండయాత్ర చేస్తా ఉన్నాయి. ఎవరు కూడా ఇళ్లలో సుఖంగా నిద్రపోయేటటువంటి పరిస్థితి లేదు. నగరంలో ఆ ప్రాంతం లేదు, ఈ ప్రాంతం లేదు, అన్ని ప్రాంతాలు కూడా ఇవాళ భవానీపురం, ఊర్మిళ నగర్ ప్రాంతంలో చూస్తా ఉన్నాం. అలాగే ప్రధానమైనటువంటి కండ్రిక, సింగనగర్, పాయికాపురం ప్రాంతాలు, పడమట్ట లాంటి ప్రాంతాలు, నగరంలో నడిబొడ్డుగా ఉన్నటువంటి గాంధీనగర్, హనుమాన్పేట లాంటి ప్రాంతాల సైతం ఈ రోజున ప్రజలు రాత్రి లేదు, పగలు లేదు, దోమలు అనేటటువంటి విశృంఖలంగా విజృంభిస్తా ఉన్నాయి. దీనిపైన
నగరపాలక సంస్థ అధికారులు పాలకపక్షం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా ఈ రోజున ప్రజలకి ప్రజలకు కనబడేటట్టుగా ఈ రోజున పారిశుద్ధ్య నిర్వహణకి ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నాం. నగరంలో 2 లక్షల. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే యాదాద్రి నుంచి అంతర్జాతీయ ఐబీ సిలబస్ ప్రవేశపెట్టేందుకు చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఐబీని ప్రభుత్వ ఇచ్చారంగంలో భాగస్వామ్యం చేయటం తమకు సంతృప్తినిస్తోందన్న సీఎం. చంద్రబాబు పనులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ ఎజెండా చంద్రబాబు జెండా మోయడమేనని విమర్శ. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేసిన ఎంపీ కేశినేని నాని. చంద్రబాబు ధనికుల పక్షపాతి అని విమర్శ. నారా లోకేష్ పనికిమాలిన వ్యక్తి అని ధ్వజం. వచ్చే ఎన్నికల్లో ఎంపీ కేశినేని నాని ఓటమి తథ్యమన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని. 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన చిన్ని. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.